ఇక్కడి ఓంకారేశ్వరుని దర్శించుకోవాలంటే చుట్టూ ఉన్న నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ వెళ్లాల్సిందే. ఆ మల్లన్న కరుణించాలంటే నీటిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈదుకుంటూ ఆలయానికి చేరుకోవాల్సిందే. ఇలా కష్టాలను ఓర్చి ఆ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయంటున్నారు భక్తులు. దైవ దర్శనంతో వింత అనుభూతిని కలిగించే ఆదిలాబాద్లోని సిరిచెల్మ శివ మల్లన్న ఆలయాన్ని మనము దర్శించుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో కొలువైన మల్లన్న స్వామి దేవాలయం గొప్ప చరిత్ర కలిగి ఉంది. ఇచ్చోడ మండలం నుండి 16 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రస్తుతం ఆషాఢమాసం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం మల్లన్న స్వామి దేవాలయం గర్భగుడిని పోలి ఉండే విధంగా ఈ ఆలయం ఉండడంతో ఇక్కడ కొలువైన మల్లన్న స్వామిని భక్తులు మహిమగల దేవుడిగా పూజిస్తారు. మల్లికార్జున స్వామి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ చాలా విశిష్టత ఉంది. దీని గురించి అంటే పురాతనలో శ్రీ రాజరాజ నరేంద్ర కాలంలో కట్టించిన ఆలయం ఇది ఒకటి. మన ఆదిలాబాద్ జిల్లాలోని చరిత్ర కట్టడమే ఇదొకటి కూడా చెప్పగలుగుతాం మనం. ఇంకోటి దీని పక్కన పండి కూడా కోనలు ఉంది. ఆ కోనలు స్నానం చేసి పురాతన యజ్ఞం రాజుల కాలంలో కట్టించింది ఇది. సో ఇక్కడ మల్లికార్జున స్వామి దేవస్థానం వస్తుంది. అలాగే గోవిందరాజాలయం, శ్రీ విష్ణునామ సహస్రం అది కూడా ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఆలయానికి 4 దిక్కులా నీరు చేరడంతో ఇక్కడ మొత్తం సరస్సులా మారింది. ఆలయంలోని మల్లన్న స్వామిని దర్శించుకోవాలంటే భక్తులు ఈ నీటిని దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే సుమారు 6 నుండి 8 ఫీట్ల లోతులో నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా సోమవారంతో పాటు సెలవు రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పైగా ఎక్కువగా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి సరస్సును దాటుకుంటూ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అయితే వర్షాకాలంలో ప్రతిసారి ఆలయం చుట్టూ 3 నెలల పాటు భారీగా నీరు చేరుతుంది. ఇదే సమయంలో ఇక్కడి స్వామివారికి పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇంకా విశేషం ఏంటంటే ఈ గుడి పక్కనే కోనేరు ఉంది. ఆ కోనేరులో ఏంటంటే ఎవరైనా మనము స్నానం చేసినా మన వాళ్ళ కోరికలు ఏదో ఉన్నాయని మనం మొక్కుకొని ఆ కోనేరులో స్నానం చేస్తే మనకు తప్పకుండా తీరుతాయని ఈ గ్రామస్తుల యొక్క నమ్మకం మరియు దృఢ విశ్వాసం. అంతేకాకుండా ఈ దేవాలయంలో వివిధ రకాల దేవతా మూర్తులతో పాటు ఎన్నో శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాహుకేతు దోషం ఉన్నవారికి పూజలు సైతం నిర్వహిస్తుంటారు. అయితే పురాతన కాలం నాటి ఈ ఆలయంపై పాలకులు పట్టింపులు లేనట్లుగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. చుట్టూ సరస్సు లాంటి నీటిని దాటుకుంటూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉన్నా కూడా అధికారులు భక్తులకు కావలసిన కనీస సౌకర్యాలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ మల్లికార్జున ఆలయం పురాతనమైనటువంటి యొక్క ఇది అయితే ఆ మల్లికార్జున ఆలయం ఉన్నటువంటి యొక్క శిలా కల్పనను పట్టుకొని విగ్రహాలను పట్టుకొని అంటే చరిత్రాత్మకంగా ఉంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి యొక్క ఆలయాలు విగ్రహాలు ఉన్నాయి. ఇందులో జైనుడి విగ్రహం ఉన్నది, విష్ణాలయము, వెంకటేశ్వరుడు, కుమారస్వామి, వీరభద్రుడు, మన అష్టలక్ష్మి. ఎంతో మంది భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు. మొత్తం మీద సిరిసిల్ల మల్లన్న ఆలయ దర్శనం ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. For more updates, please subscribe 99 TV Telugu.